రాష్ట్రంలో అనంతపురం నుండి శ్రీకాకుళం వరకు 34 షెడ్యూల్ తెగల వారు ఉన్నారని, వారందరి సమస్యలు పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు వదిత్య శంకర్ నాయక్ పేర్కొన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా ఆయన పలు సంఘాలతో సమావేశం నిర్వహించారు. రాజమండ్రి రూరల్ కడియం మండలం వేమగిరి పంచాయతీ కార్యాలయం వద్ద జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి కేఎన్ జ్యోతి మండల స్థాయి అధికారులతో కలిసి ఎస్టీ కుల పెద్దలతో సమావేశం నిర్వహించి వారి నుండి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ షెడ్యూల్ తెగల ప్రజల సమస్యలన్నింటినీ రాష్ట్ర ఎస్టీ కమిషన్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. బాల్య వివాహాలు జరగకుండా చూడాలని, వివాహ వయస్సు నిండిన వారికి వివాహాలు చేయాలని, అప్పుడే వారికి సమాజంలో పెద్దలతో ఎలా మెలగాలో అవగాహన వస్తుందని పేర్కొన్నారు. ఎవరినైనా ప్రశ్నించే హక్కు కలిగి ఉండాలంటే వాటిపై అవగాహన కలిగి ఉండాలన్నారు. పిల్లల్ని 20 సంవత్సరాలు వచ్చే వరకు చదివించడం వల్ల వారిని సమాజంలో గౌరవంగా జీవించగలుగుతారని పేర్కొన్నారు. ఇప్పుడు ప్రభుత్వం చదువుకోవటానికి ఎన్నో అవకాశాలు కల్పిస్తూ ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వాటి గురించి తెలుసుకునేందుకు ముందుకు రావాలని, అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. మరి ముందుగా నా పేరు వదిత్య శంకర్ నాయక్. నేను ఏపీ స్టేట్ ఎస్టీ కమిషన్లో గౌరవ సభ్యులుగా ఉన్నాను. మై ప్రాపర్ డిస్ట్రిక్ట్ అనంతపూర్, రాయలసీమ రీజియన్ నాది. మరి నేను కూడా మీ జిల్లాకు రావాలి, మిమ్మల్ని కలవాలి, మీలో ఒకటిగా మీ బిడ్డగా మీ సమస్యల్ని తెలుసుకోవాలని చెప్పి ఇవాళ తూర్పుగోదావరి జిల్లాకు రావడం, మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారుల యొక్క సమక్షంలో, మన కమ్యూనిటీకి సంబంధించినటువంటి కుల పెద్దల యొక్క సమక్షంలో మీతో కలవడం, మీ సమస్యలు అన్నీ కూడా వినడం నిజంగా ఒక పక్క బాధగా ఉంది, ఒక పక్క నాకు ఆనందంగా కూడా ఉంది. మన సమాజం, ఈ సమాజం కూడా బాగుంటుంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది బాగా చదివించండి, ఆడపిల్లల్ని కూడా బాగా చదివించండి, బాల్య వివాహాలు చేయవద్దు. మినిమం ఆడపిల్లకు మినిమం 25 సంవత్సరాలు దాటే వరకు పెళ్లి చేయొద్దు. కనీసం భర్తతో ఎలా ఉండాలో తెలియని వయసు, కనీసం అత్తతో మామతో సమాజం కొనసాగిస్తారు, ఎలా జీవిస్తారో ఒకసారి ఆలోచించమని అడుగుతా ఉన్నా. కాబట్టి దయచేసి మనం ఒకరిని అడిగే ముందు మన బాధ్యతను కూడా మనం గుర్తించాలి. కాబట్టి మనం వాళ్ళు గొప్పగా చదివించు, 20 సంవత్సరాలు నీ పేరు చెప్పుకుని సమాజంలో గౌరవంగా బతుకుతారు. మనం చదివించలేకపోతా ఉన్నాం, అవకాశాలు చాలా ఉన్నాయి. ఇవాళ మనకు ప్రభుత్వం జీరో క్లాస్ నుంచి హైయర్ ఎడ్యుకేషన్ వరకు ప్రభుత్వం అన్నీ ఇస్తూ ఉంది. ఇవాళ మనం దాన్ని సరిగా అంటే దాని గురించి తెలియకపోవడం, దాన్ని ఎలా అనుభవించాలో, దాన్ని ఎలా స్వీకరించాలో తెలియకపోవడం వల్ల మనం నష్టపోతా ఉన్నాం. చెడు అలవాట్లకి బానిసలుగా, చెడు వ్యసనాలకి మనం బానిసలుగా, మనం ఎంతసేపు ఈరోజు 500-1000 రూపాయలు సంపాదించి సాయంత్రం వచ్చి తిని తాగి పడుకుంటే మరి దాని రేపు మళ్ళీ అదే పని చేయాలి. మరి నిన్ను నీ బిడ్డలు రోజు తండ్రి తాగితే, తల్లి తాగితే ఆ బిడ్డలు చూస్తే వాళ్ళు కూడా అలాగే తయారవుతారు. కాబట్టి దయచేసి అమ్మ, మీ బిడ్డల్ని బాగా చదివించండి. ఈ సమస్యలు పరిష్కారం కావాలంటే ఒక రోజుతో అవ్వదు.